శ్లోకం 1 స్థిర సమానము సర్వకాలములందు నిలకడగా నుండువాడు స్థాను సమానము చలనం లేనివాడు అనగా తాను చలించుటకు మరియొక స్థానం లేక అంతటా తానై విస్తరించినవాడు. ప్రభు సమానము సమస్తమునకు అధిపతి భీమ సమానము ప్రళయకాల భయమును కలుగజేయువాడు. ప్రవర సమానము సర్వశ్రేష్ఠుడు వరద సమానము వరములనిచ్చువాడు. సర్వాత్మ సమానము సమస్తమైన ఆత్మలు తానే అయినవాడు. సర్వవిఖ్యాత సమానము సర్వత్రా ప్రసిద్ధుడైనవాడు. సర్వ సమానము సమస్తము తానే అయినవాడు. సర్వకర సమానము సమస్త జగత్తులను చేయువాడు. భవ సమానము శివుని రూపంలో పుట్టినవాడు. జటి సమానము జడలు ధరించినవాడు. చర్మీ సమానము వ్యాఘ్ర చర్మనును ధరించినవాడు. శిఖండి సమానము శిఖలు ధరించినవాడు. నెమలి పింఛములను ధరించినవాడు. సర్వాంగ సమానము సమస్తమైన అవయవములతో పూర్ణమైనవాడు. సర్వభావన సమానము సమస్త భావనల రూపమును తానే అయినవాడు. శ్లోకం 2 హర సమానము సమస్త పాపములను హరించువాడు. హరిణాక్ష సమానము లేడికన్నులు వంటి కన్నులు కలవాడు. సర్వభూతహర సమానము సమస్త ప్రాణికోటిని హరించువాడు. ప్రభు సమానము అధిపతి. ప్రవృత్తి సమానము జీవన విధానము తానే అయినవాడు. నివృత్తి సమానము జీవన విధాన నివారణము తానే అయినవాడు. నియత సమానము నియమము యొక్క రూపము తానే అయినవాడు. శాశ్వత సమానము నిత్యమైనవాడు. ధ్రువ సమానము నిశ్వయ రూపము తానే అయినవాడు. శ్లోకం 3 శ్మశానవాసి సమానము శ్మశానమునందు నివసించువాడు. భగవాన్ సమానము షడ్గుణ ఐశ్వర్యములు కలవాడు. ఖచర సమానము ఆకాశమునందు సంచరించువాడు. అగోచర సమానము కంటికి కనిపించనివాడు. అర్ధన సమానము తనలోనికి తీసుకునివాడు. అభివాద్య సమానము నమస్కరింప తగినవాడు. మహాకర్మ సమానము గొప్పదైన కర్మానుభవం తానే అయినవాడు. తపస్వి సమానము తపస్సు చేయువాడు. భూతభావన సమానము ప్రాణికోటి భావన తానే అయినవాడు. శ్లోకం 4 ఉన్మత్తవేష ప్రచ్ఛన్న సమానము పిచ్చివాని వేషంలో దాగియున్నవాడు. సర్వలోక ప్రజాపతి సమానము సమస్తలోకములందలి ప్రజలను పాలించువాడు. మహారూప సమానము గొప్పదైన ఆకారము కలవాడు. మహాకాయ సమానము గొప్పదైన శరీరము కలవాడు. వృషరూప సమానము పుణ్యస్వరూపుడు. మహాయశ సమానము గొప్ప కీర్తి కలవాడు. శ్లోకం 5 మహాత్మ సమానము గొప్పదైన ఆత్మయే తానయ్యున్నవాడు. సర్వభూతాత్మ సమానము సమస్త ప్రాణికోటి యొక్క ఆత్మల రూపం ధరించినవాడు. విశ్వరూప సమానము సమస్త విశ్వము యొక్క రూపము తానే అయినవాడు. మహాహను సమానము గొప్ప దవడలు గలవాడు. లోకపాల సమానము లోకములను పరిపాలించువాడు. అంతర్హితాత్మ సమానము అదృశ్యమైన ఆత్మలు తానే అయినవాడు. ప్రసాద సమానము అనుగ్రహించువాడు. నీలలోహిత సమానము నీలమైన కంఠము. ఎరుపు వర్ణము జటలు కలవాడు. శ్లోకం 6 పవిత్రం సమానము పరిశుద్ధమైన. మహాన్ సమానము గొప్పవాడు. నియమ సమానము నియమం తన స్వరూపమైనవాడు. నియమాశ్రిత సమానము నియమములను ఆశ్రయించియుండువాడు. సర్వకర్మ సమానము సమస్తమైన కర్మములు తానే అయినవాడు. స్వయం భూత సమానము తనంతట తానుగా పుట్టినవాడు. ఆది సమానము సృష్టికి అంతటికీ మొదటివాడు. నిధి సమానము అన్నిటికీ మూలస్థానమైనవాడు. శ్లోకం 7 సహస్రాక్ష సమానము అనేకమైన కన్నులు కలవాడు. విశాలాక్ష సమానము విశాలమైన కన్నులు కలవాడు. సోమ సమానము చంద్రుని వంటివాడు. నక్షత్రసాధక సమానము నక్షత్రాలకు వెలుగును కలుగజేయువాడు. చంద్ర సమానము చంద్రుని వంటివాడు. సూర్య సమానము సూర్యుని వంటివాడు. శని సమానము సూర్యుని కుమారుడైన శని వంటివాడు. కేతు సమానము కేతుగ్రహరూపం తానే అయినవాడు. గ్రహపతి సమానము గ్రహములను పాలించువాడు. వర సమానము శ్రేష్ఠుడు. శ్లోకం 8 ఆది సమానము మొదలు. అంత సమానము చివర. లయకర్త సమానము ప్రళయములను సృష్టించువాడు. మృగబాణార్పణ సమానము మృగము వంటి ఇంద్రియములపై బాణము ప్రయోగించినవాడు. అనఘ సమానము పాపరహితుడు. మహాపాత సమానము గొప్ప తపస్సు చేసినవాడు. ఘోరతప సమానము భయంకరమైన తపస్సు చేసినవాడు. అదీన సమానము ప్రాధేయపడు స్వభావము లేనివాడు. దీన సాధక సమానము బాధలలో ఉన్నవారిని రక్షించువాడు. శ్లోకం 9 సంవత్సరకర సమానము సంవత్సర కాలమును సృష్టించినవాడు. మంత్ర సమానము మంత్రస్వరూపము తానే అయినవాడు. ప్రమాణం సమానము ప్రమాణస్వరూపుడు. పరమంతప సమానము మహా ఉత్కృష్టమైన తపస్సు తానే అయినవాడు. యోగి సమానము యోగనిష్టయందున్నవాడు. యోజ్య సమానము సంయోజనము చేయుటకు తగినవాడు. మహాబీజ సమానము గొప్ప ఉత్పత్తి కారకమైనవాడు. మహారేత సమానము గొప్ప వీర్యము కలవాడు. మహాబల సమానము గొప్ప శక్తి కలవాడు. శ్లోకం 10 సువర్ణరేత సమానము బంగారపు తేజస్సు కలవాడు. సర్వజ్ఞ సమానము సమస్తము తెలిసినవాడు. సుబీజ సమానము ఉత్తమమైన ఉత్పత్తి కారకుడు. బీజవాహన సమానము సమస్త సృష్టి ఉత్పత్తి కారకములను తెచ్చి ఇచ్చువాడు. దశబాహు సమానము 10 భుజాలు కలవాడు. అనిమిష సమానము రెప్పపాటు లేనివాడు. నీలకంఠ సమానము నల్లని కంఠము కలిగియున్నవాడు. ఉమాపతి సమానము పార్వతి భర్త. శ్లోకము 11
విశ్వరూప సమానము ప్రపంచ స్వరూపము తానే అయినవాడు. స్వయం శ్రేష్ఠ సమానము తనంతట తానుగా ఉత్తముడైనవాడు. బలవీర సమానము బలము చేత పరాక్రమం కలవాడు. బల సమానము బలము కలవాడు. గణ సమానము సమూహ స్వరూపమైనవాడు. గణకర్త సమానము ప్రమదాది గణములను సృష్టించువాడు. గణపతి సమానము ప్రమదాతి గణములకు అధిపతి అయినవాడు. దిగ్వాస సమానము దిక్కులు వస్త్రములుగా కలవాడు. కామ సమానము కామము యొక్క స్వరూపము తానే అయినవాడు. శ్లోకము 12 మంత్రవిత్ సమానము మంత్రముల యొక్క మూలమును తెలిసినవాడు. పరమ సమానము అందరికంటే ఉన్నతుడు. మంత్ర సమానము మంత్ర స్వరూపము తానే అయినవాడు. సర్వభావకర సమానము సమస్తమైన మనస్సులను సృష్టించినవాడు. హర సమానము పాపములను హరించువాడు. కమండలుధర సమానము కమండలమును ధరించినవాడు. ధన్వి సమానము ధనుస్సు ధరించినవాడు. బాణహస్త సమానము చేతియందు బాణము ధరించినవాడు. కపాలవాన్ సమానము కపాలమును చేత ధరించినవాడు. శ్లోకము 13 ఆశని సమానము వజ్రాయుధము. శతగ్ని సమానము శతగ్ని అను ఆయుధమును ధరించినవాడు. ఖడ్గీ సమానము ఖడ్గమును ధరించినవాడు. పట్టసి సమానము పట్టము అను పేరుగల ఆయుధమును చేతియందు ధరించినవాడు. ఆయుధి సమానము ఆయుధము కలవాడు. మహాన్ సమానము గొప్పవాడు. శృవహస్త సమానము హోమము చేసే పరికరమును చేత ధరించినవాడు. సురూప సమానము మంచి రూపము కలవాడు. తేజ సమానము తేజము యొక్క స్వరూపము తానే అయినవాడు. తేజస్కర సమానము తేజస్సును కలుగజేయువాడు. నిధి సమానము ఐశ్వర్యమునకు మూలస్థానమైనవాడు. శ్లోకము 14 ఉష్ణీషి సమానము శిరస్త్రాణము కలవాడు. సువక్త్ర సమానము మంచి ముఖము కలవాడు. ఉదగ్ర సమానము అన్నిటికంటే ముందుండువాడు. వినత సమానము వినయము కలవాడు. దీర్ఘ సమానము పొడవైనవాడు. హరికేశ సమానము ఆకర్షణీయమైన కేశములు కలవాడు. సుతీర్ఘ సమానము ఉత్తమమైన నది ఉదక స్వరూపమైనవాడు. కృష్ణ సమానము నల్లని ఆకర్షణీయమైన స్వరూపము కలవాడు. శ్లోకము 15 శృగాలరూప సమానము నక్క యొక్క ఆకారము కలవాడు. సిద్ధార్థ సమానము అన్ని ప్రయోజనాలను సాధించినవాడు. మృడ సమానము భక్తులను ఆనందింపజేయువాడు. సర్వశుభంకర సమానము సమస్తమైన శుభములను కలుగజేయువాడు. అజ సమానము పుట్టుక లేనివాడు. బహురూప సమానము అనేక విధాలైన రూపములు కలవాడు. గంగాధారి సమానము గంగను ధరించినవాడు. కపర్ది సమానము జటాజూటములు కలవాడు. శ్లోకము 16 ఊర్ధ్వరేత సమానము ఊర్ధ్వముఖముగా ప్రవహించు రేతస్సు కలవాడు. ఊర్ధ్వలింగ సమానము ఊర్ధ్వమైన లింగాకారము ధరించినవాడు. ఊర్ధ్వశాయి సమానము ఊర్ధ్వముగా నిద్రించువాడు. నభస్థల సమానము ఆకాశ ప్రదేశమున ఉండువాడు. త్రిజట సమానము 3 జడలు ప్రధానముగా కలవాడు. చీరవాస సమానము నారచీరలు ధరించువాడు. రుద్ర సమానము శత్రువులను దూఖపెట్టువాడు. సేనాపతి సమానము సైన్యమునకు అధిపతి. విభు సమానము అధిపతి. శ్లోకము 17 నక్తంచర సమానము రాత్రులందు సంచరించువాడు. అహశ్చర సమానము పగటియందు సంచరించువాడు. తిగ్మమన్యు సమానము తీక్షణమైన కోపము కలవాడు. సువర్చస సమానము మంచి కాంతి కలవాడు. గజహ సమానము గజాసురుని చంపినవాడు. దైత్యహ సమానము రాక్షసులను చంపినవాడు. కాల సమానము కాలము యొక్క స్వరూపమైనవాడు. లోకధాత సమానము లోకములను సృష్టించినవాడు. గుణాకర సమానము ఉత్తమ గుణములకు గనివంటివాడు. శ్లోకము 18 సింహశార్దూల రూప సమానము సింహము పెద్దపులి రూపములలో ఉన్నవాడు. వ్యాఘ్రచర్మ అంబర ఆవృత సమానము పెద్దపులి చర్మమును వస్త్రముగా చుట్టుకునియున్నవాడు. కాలయోగి సమానము కాలమును నియంత్రించినవాడు. మహానాథ సమానము గొప్పవాడైన అధిపతి. సర్వకామ సమానము సమస్తమైన కోరికల స్వరూపము తానే అయినవాడు. చతుష్పథ సమానము అనేక మార్గముల కూడలి అయినవాడు. శ్లోకము 19 నిశాచర సమానము రాత్రులందు సంచరించువాడు. ప్రేతచారి సమానము ప్రేతభూతములయందు సంచరించువాడు. భూతచారి సమానము సర్వప్రాణులందు సంచరించువాడు. మహేశ్వర సమానము గొప్పవాడైన అధిపతి. బహుభూత సమానము అనేక రూపములలో ఉన్నవాడు. బహుధర సమానము అనేకమైన వాటిని ధరించువాడు. స్వర్భాను సమానము రాహురూపమున ఉన్నవాడు. స్వర్గమునకు వెలుగునిచ్చువాడు. అమిత సమానము పరిమితి లేనివాడు. అగతి సమానము ఒకే విధమైన నడక లేనివాడు. శ్లోకము 20 నృత్యప్రియ సమానము నాట్యములందు ప్రీతి కలవాడు. నిత్యనర్త సమానము ఎల్లప్పుడూ నాట్యము చేయువాడు. నర్తక సమానము స్వయముగా నాట్యము చేయువాడు. సర్వలాలస సమానము అన్నిటియందు ఆసక్తి కలవాడు. మహాఘోరతప సమానము గొప్పదైన కఠినమైన తపస్సు చేయువాడు. శూర సమానము పౌరుషము కలవాడు. నిత్య సమానము శాశ్వతమైనవాడు. అనిహ సమానము కోరికలు లేనివాడు. నిరాలయ సమానము స్థిరమైన గృహము లేనివాడు. శ్లోకము 21 సహస్రహస్త సమానము అనేకమైన 1000 హస్తములు కలవాడు. విజయ సమానము విజయమును సాధించువాడు. వ్యవసాయ సమానము ఎల్లప్పుడు ప్రయత్నము చేయువాడు.
అతంద్రిత సమానము తొట్రుపాటు లేనివాడు. అమర్షణ సమానము దుష్టత్వమును కోపగించుకునువాడు. మర్షణాత్మ సమానము సహనముతో కూడిన ఆత్మకలవాడు. యజ్ఞః సమానము దక్షుని యజ్ఞమును నాశనము చేసినవాడు. కామనాశక సమానము మన్మధుని నశింపచేసినవాడు. శ్లోకము 22 దక్షయాగపహారి సమానము దక్షయజ్ఞమును నాశనము చేసినవాడు. సుసహ సమానము మిక్కిలి సహనము కలవాడు. మధ్యమ సమానము మధ్యమార్గమున ఉండువాడు. తేజ అపహారి సమానము ఇతరుల తేజస్సును హరించువాడు. బలహ సమానము ఇతరుల బలమును హరించువాడు. ముదితః సమానము ఎల్లప్పుడూ సంతోషంతో ఉండువాడు. అర్ధ సమానము ప్రయోజనము యొక్క రూపము ధరించువాడు. అజిత సమానము జయింపబడనివాడు. వర సమానము అందరికంటే ఉత్తముడు. శ్లోకము 23 గంభీరఘోష సమానము గంభీరమైన కంఠధ్వని కలవాడు. గంభీర సమానము లోతైన స్వభావము కలవాడు. గంభీర బలవాహన సమానము పైకి కనిపించని బలమైన వాహనము కలవాడు. న్యగ్రోధరూప సమానము వటవృక్షము యొక్క రూపమైనవాడు. న్యగ్రోధ సమానము తానే వటవృక్షము వలె వ్యాపించియుండువాడు. వృక్షకర్ణస్థితి సమానము చెట్టు యొక్క ఆకులపై నివసించువాడు. విభు సమానము సమస్తమునకు అధిపతి. శ్లోకము 24 సుతీక్షణ దశన సమానము మిక్కిలి పదునైన దంతములు కలవాడు. మహాకాయ సమానము గొప్ప శరీరము కలవాడు. మహానన సమానము గొప్పదైన ముఖము కలవాడు. విశ్వక్సేన సమానము విష్ణుసేనాధిపతి అయిన విశ్వక్సేనుని రూపము తానే అయినవాడు. హరి సమానము విష్ణువే తానైనవాడు. యజ్ఞ సమానము తానే యజ్ఞపురుషుడైనవాడు. సంయోగపీడ వాహన సమానము యుద్ధమందు బాధారహితమైన వాహనము కలవాడు. శ్లోకము 25 తీక్షణతాప సమానము తీక్షణమైన వేడిమి కలుగజేయువాడు. హర్యశ్వ సమానము పచ్చని కాంతిగల గుర్రములు కలిగియున్న సూర్యుని వంటివాడు. సహాయ సమానము ఎల్లప్పుడూ మనతో ఉండువాడు. కర్మకాలవిత్ సమానము కర్మముల గురించియు కాలముల గురించియు తెలిసినవాడు. విష్ణుప్రసాదిత సమానము విష్ణువు యొక్క అనుగ్రహము పొందినవాడు. యజ్ఞ సమానము యజ్ఞము యొక్క రూపము తానే అయినవాడు. సముద్ర సమానము సముద్రము యొక్క రూపము తానే అయినవాడు. బడబాముఖ సమానము సముద్ర గర్భమున ఉండు బడబాగ్ని రూపము తానే అయినవాడు. శ్లోకము 26 హుతాశన సహాయ సమానము అగ్ని సహాయముగా కలవాడు. ప్రశాంతాత్మ సమానము శాంతమైన ఆత్మ కలవాడు. హుతాశన సమానము తానే అగ్ని రూపమయ్యున్నవాడు. ఉగ్రతేజ సమానము తీవ్రమైన తేజస్సు కలవాడు. మహాతేజ సమానము గొప్పదైన తేజస్సు కలవాడు. జన్య సమానము సమస్త జంతువుల రూపము తానే అయినవాడు. విజయకాలవిత్ సమానము విజయము పొందు కాలము తెలిసినవాడు. శ్లోకము 27 జ్యోతిషామయనం సమానము నక్షత్రములకు మూలస్థానమైనవాడు. సిద్ధి సమానము కార్యసిద్ధి రూపము తానే అయినవాడు. సర్వవిగ్రహ సమానము సమస్తమైన విగ్రహరూపములు తానే అయినవాడు. శిఖి సమానము శిఖలు కలవాడు. ముండి సమానము కేశరహితమైన శిరస్సు కలవాడు. జటి సమానము జడలు కలిగినవాడు. జ్వాలి సమానము అగ్నిజ్వాల రూపమైనవాడు. మూర్తిజ సమానము విశిష్టమైన ఆకారంతో పుట్టినవాడు. మూర్ధగ సమానము శిరస్సును పొందినవాడు. బలి సమానము బలము కలవాడు. శ్లోకము 28 వైష్ణవ సమానము విష్ణు శక్తి కలిగినవాడు. ప్రజవి సమానము మిక్కిలి వేగము కలవాడు. తాళి సమానము సంగీత శాస్త్రము నందలి లయజ్ఞానము కలవాడు. ఖేళి సమానము మిక్కిలిగా నటించువాడు. కాలకటంకట సమానము యముని నియంత్రించువాడు. నక్షత్ర విగ్రహమతి సమానము నక్షత్రములు గ్రహముల యొక్క జ్ఞానం కలవాడు. గుణబుద్ధి సమానము మంచి గుణములను గురించి తెలిసినవాడు. లయ సమానము తానే ప్రళయరూపమై ఉన్నవాడు. అగమ సమానము తేలికగా పొందుటకు వీలులేనివాడు. శ్లోకము 29 ప్రజాపతి సమానము సృష్టికర్తయైన బ్రహ్మ తానే అయినవాడు. విశ్వబాహు సమానము ప్రపంచమునే తన భుజములుగా కలవాడు. విభాగ సమానము ప్రపంచం యొక్క భాగము తానే అయినవాడు. సర్వతోముఖ సమానము అన్ని విషయములు బాగుగా తెలిసినవాడు. విమోచన సమానము విముక్తి కలుగజేయువాడు. సుసరణ సమానము తేలికగా ప్రసరించువాడు. హిరణ్య కవచోద్భవ సమానము బంగారు కవచముతో పుట్టినవాడు. శ్లోకము 30 మేఘజ సమానము మేఘము నుండి పుట్టినవాడు. బలచారి సమానము బలముతో సంచరించువాడు. మహిచారి సమానము భూమియందు సంచరించువాడు. స్తుత సమానము స్తుతి చేయబడినవాడు. సర్వతూర్య వినోదీ సమానము సమస్తమైన తూర్య వాద్యముల చేత వినోదించువాడు. సర్వవాద్య పరిగ్రహ సమానము సమస్త వాద్యములను ఉపయోగించువాడు. శ్లోకము 31 వ్యాళరూప సమానము సర్పరూపమున ఉండువాడు. గుహావాసి సమానము గుహలో నివసించువాడు. గ్రహమాలి సమానము గ్రహములన్నింటిని నడిపించువాడు. తరంగవిత్ సమానము జీవన తరంగములను గూర్చిన జ్ఞానము కలవాడు. త్రిదశ సమానము ఎల్లప్పుడు 3 సంవత్సరముల వయస్సు కలవాడు. కాలదృక్ సమానము సకాలమును బాగుగా గుర్తించువాడు. కర్మ సర్వబంధ విమోచన సమానము కర్మముల యొక్క సమస్త బంధముల నుండి విముక్తి కలిగించువాడు. శ్లోకము 32 అసురేంద్రాణం బంధనం సమానము రాక్షస శ్రేష్ఠుల యొక్క బంధనరూపమై ఉన్నవాడు.
యుధి శత్రు వినాశన సమానము యుద్ధమునందు శత్రువులను నశింపజేయువాడు. సాంఖ్య ప్రసాద సమానము ఆత్మానాత్మ వివేకమును అనుగ్రహించువాడు. దూర్వాస సమానము మేలిమి వస్త్రములు కాకపోయినను ధరించువాడు. సర్వసాధు నిషేవిత సమానము సమస్తములైన ఉత్తములచే సేవించబడినవాడు. శ్లోకము 33. ప్రస్కంద సమానము శత్రువులను నశింపజేయువాడు. విభాగజ్ఞ సమానము యజ్ఞ భాగములు తెలిసినవాడు. అతుల్య సమానము తనతో సమానుడు లేనివాడు. యజ్ఞభాగవిత్ సమానము యజ్ఞమునందలి భాగములు ఆహ్వానములు తెలిసినవాడు. సర్వవాస సమానము సమస్తమును ధరించువాడు. సర్వచారి సమానము సమస్త ప్రదేశములందు చరించువాడు. దుర్వాస సమానము మేలిమి వస్త్రములు కాకపోయినను ధరించువాడు. వాసవ సమానము ఇంద్రుని రూపము తానై ఉన్నవాడు. అమర సమానము మరణము లేనివాడు. శ్లోకము 34. హైమ సమానము బంగారు మయమైనవాడు. హేమకర సమానము బంగారమును చేయువాడు. యజ్ఞ సమానము యజ్ఞపురుష రూపము తానే అయినవాడు. సర్వధారి సమానము సమస్తమును ధరించువాడు. ధరోత్తమ సమానము ప్రపంచమును ధరించువారిలో ఉత్తముడు. లోహితాక్ష సమానము ఎర్రని వర్ణము కల కన్నులు కలవాడు. మహాక్ష సమానము గొప్పదైన దృష్టి కలవాడు. విజయాక్ష సమానము విజయముపై దృష్టి కలవాడు. విశారద సమానము బాగుగా తెలిసినవాడు. శ్లోకము 35. సంగ్రహ సమానము మిక్కిలి గ్రహించువాడు. నిగ్రహ సమానము ఆత్మనియంత్రణ కలిగినవాడు. కర్తా సమానము సర్వకార్యములు చేయువాడు. సర్పచీర నివాసన సమానము పాము కుబుసము వస్త్రముగా ధరించువాడు. ముఖ్య సమానము ప్రధానమైనవాడు. అముఖ్య సమానము అప్రధానమైనవాడు. తనకంటే ఇతరమైన ప్రధానుడు లేనివాడు. కాహళి సమానము మ్రోగుచున్న వాద్యము తానే అయినవాడు. సర్వకామద సమానము సమస్తమైన కోరికలు ఇచ్చువాడు. శ్లోకము 36. సర్వకాల ప్రసాద సమానము సమస్త కాలములందు అనుగ్రహించువాడు. సుబల సమానము మంచి బలము కలవాడు. బలరూప్మృత్ సమానము బలమైన రూపము ధరించువాడు. సర్వకామప్రద సమానము సమస్తమైన కోరికలు విశేషముగా ఇచ్చువాడు. సర్వద సమానము సమస్తమును ఇచ్చువాడు. సర్వతోముఖ సమానము అన్ని ప్రక్కల ముఖము కలవాడు. శ్లోకము 37. ఆకాశ నిర్విరూప సమానము ఆకాశము వలె రూపము లేనివాడు. నిపాత సమానము శీఘ్రముగా గమ్యస్థానము చేరువాడు. అవశ సమానము ఒకరి అధీనమున లేనివాడు. ఖగ సమానము పక్షివలె శీఘ్ర గమనము కలవాడు. రౌద్రరూప సమానము తీవ్రకోపముతో కూడిన రూపము కలవాడు. అంశు సమానము కిరణ రూపమైనవాడు. ఆదిత్య సమానము సూర్యుడు తానయ్యున్నవాడు. బహురశ్మి సమానము ఎక్కువ కాంతి కిరణములు కలవాడు. సువర్చసి సమానము మంచి కాంతి కలవాడు. శ్లోకము 38. వసువేగ సమానము కిరణముల యొక్క వేగము కలవాడు. మహావేగ సమానము గొప్ప వేగము కలవాడు. మనోవేగ సమానము మనస్సు వంటి వేగము కలవాడు. నిశాచర సమానము రాత్రియందు సంచరించువాడు. సర్వవాసి సమానము సమస్త ప్రదేశములందు నివసించువాడు. శ్రీయావాసి సమానము శ్రీ శోభతో నివసించువాడు. ఉపదేశకర సమానము ఉపదేశము చేయువాడు. అకర సమానము ఏమియు చేయనివాడు. శ్లోకము 39. ముని సమానము మౌనముగా ఉండువాడు. ఆత్మ సమానము తానే అందరి ఆత్మ అయినవాడు. నిరాలోక సమానము దర్శనం లేనివాడు. సంభగ్న సమానము పలువిధములుగా విభజింపబడినవాడు. సహస్రద సమానము అనేకమైన వాటిని ఇచ్చువాడు. ప్లక్షి సమానము భూమియందలి ప్లక్షద్వీపమున నివసించువాడు. ప్లక్షరూప సమానము జువ్వి చెట్టు యొక్క రూపము తానే అయినవాడు. అతిదీప్త సమానము మిక్కిలి ప్రకాశించువాడు. విశాంపతి సమానము మానవజాతికంతటికీ అధిపతి. శ్లోకము 40. ఉన్మాద సమానము పిచ్చివాని వలె ఉన్నవాడు. మదన సమానము మన్మథరూపం తానైనవాడు. కామ సమానము కోరిక రూపము తానే అయినవాడు. అశ్వత్థ సమానము తానే రావిచెట్టు రూపమున ఉన్నవాడు. అర్ధకర సమానము ప్రయోజనము సమకూర్చువాడు. సమస్త వస్తువులను సమకూర్చువాడు. యశ సమానము కీర్తి రూపము తానే అయినవాడు. వామదేవ సమానము ఎడమ భాగమునందు స్త్రీరూపము కలవడు. వామ సమానము శ్రేష్ఠుడు. ప్రాక దక్షిణ ఉదగ్ముఖ సమానము తూర్పు దక్షిణ ఉత్తర ముఖములు కలవాడు. శ్లోకము 41. సిద్ధయోగి సమానము సిద్ధించిన యోగము కలవాడు. మహర్షి సమానము ఋషులలో గొప్పవాడు. సిద్ధార్థ సమానము సిద్ధించిన ప్రయోజనము కలవాడు. సిద్ధసాధక సమానము సిద్ధమగునట్లు సాధించువాడు. భిక్షు సమానము భిక్షాటనము చేయువాడు. భిక్షురూప సమానము భిక్షుకుల రూపమున ఉన్నవాడు. విపణ సమానము వస్తువుల క్రయవిక్రయములు చేయువాడు. మృదు సమానము మెత్తనైనవాడు. అవ్యయ సమానము నాశము లేనివాడు. శ్లోకము 42. మహాసేన సమానము గొప్ప సేన కలవాడు. విశాఖ సమానము కుమారస్వామి సేనాపతి తానే అయినవాడు. షష్ఠిభాగ సమానము కాలమును 60 భాగములుగా విభజించినవాడు. గవాంపతి సమానము గోవుల యొక్క పతి. వృషభము తానే అయినవాడు. వజ్రహస్త సమానము వజ్రాయుధము చేతియందు కలవాడు. విశ్రంభ సమానము స్వేచ్ఛగా సంచరించువాడు.
చమూస్తంభ సమానము సేనా సమూహమును నిరోధించువాడు. శ్లోకము 43. వృత్తావృత్తకర సమానము వృత్తం, యుద్ధభూమిలో రథంతో మండలాకారం ఏర్పడటం. ఆవృత్తం, శత్రుసైన్యాన్ని నశింపజేసే ఎట్టి గాయం లేకుండా తిరిగిరావటం. రెంటిని నైపుణ్యంగా చేయువాడు. తాళ సమానము తాళ స్వరూపము తానే అయినవాడు. మధు సమానము వసంత ఋతువు రూపము తానే అయినవాడు. మధుకలోచన సమానము తుమ్మెదల వంటి నల్లని కనుపాపలు కలవాడు. వాచస్పత్య సమానము వాగ్దేవి యొక్క భర్త అయిన బ్రహ్మ తానే అయినవాడు. వాజసన సమానము శుక్ల యజుర్వేద శాఖా ప్రవర్తకుడు, వాజసనుడు తానే అయినవాడు. నిత్యం ఆశ్రిత పూజిత సమానము ఎల్లప్పుడూ తనను ఆశ్రయించిన వారిచేత పూజింపబడినవాడు. శ్లోకము 44. బ్రహ్మచారి సమానము వేద మార్గమునందు సంచరించువాడు. లోకచారి సమానము లోకమునందు సంచరించువాడు. సర్వచారి సమానము సమస్త ప్రదేశములందు సంచరించువాడు. విచారవిత్ సమానము ఆలోచన పరిజ్ఞానము కలవాడు. ఈశాన సమానము ఈశానుడు, శివుడు. ఈశ్వర సమానము ఐశ్వర్యము కలవాడు. కాల సమానము మృత్యురూపము తానే అయినవాడు. నిశాచారి సమానము రాత్రులందు సంచరించువాడు. పినాగ్లుత్ సమానము పినాకమను పేరుగల ధనుస్సును ధరించినవాడు. శ్లోకము 45. నిమిత్తస్థ సమానము ప్రకృతి సన్నివేశములందు ఉండువాడు. నిమిత్తం సమానము ప్రకృతి సన్నివేశములు తానే అయినవాడు. నంది సమానము నందిరూపము తానే అయినవాడు. నాందీకర సమానము ఆనందము కలుగజేయువాడు. హరి సమానము విష్ణు రూపమైనవాడు. నందీశ్వర సమానము వృషభరూపము తానే అయినవాడు. నంది సమానము ఆనందరూపము తానే అయినవాడు. నందన సమానము ఆనందము కలుగజేయువాడు. నందివర్ధన సమానము ఆనందస్థితిని వృద్ధి చేయువాడు. శ్లోకము 46. భగహారి సమానము ఐశ్వర్యమును హరించువాడు. నిహంత సమానము చంపువాడు. కాల సమానము కాలరూపము తానే అయినవాడు. బ్రహ్మ సమానము సృష్టికర్తయైన బ్రహ్మ తానే అయినవాడు. పితామహ సమానము తానే బ్రహ్మ అయినవాడు. చతుర్ముఖ సమానము 4 ముఖములు కలిగిన బ్రహ్మ తానే అయినవాడు. మహాలింగ సమానము గొప్పదైన లింగాకారమున ఉన్నవాడు. చారులింగ సమానము సుందరమైన లింగాకారమున ఉన్నవాడు. శ్లోకము 47. లింగాధ్యక్ష సమానము లింగాకారములన్నిటికీ అధిపతి. సురాధ్యక్ష సమానము దేవతలకు అధిపతి. యోగాధ్యక్ష సమానము సమస్త యోగశాస్త్రమునకు అధిపతి. యుగావహ సమానము సమస్త కాలమును ఆవహించియుండువాడు. బీజాధ్యక్ష సమానము సృష్టి యొక్క మూలమునకు అధిపతి. బీజకర్త సమానము సృష్టి యొక్క మూలమును కలుగజేయువాడు. అధ్యాత్మానుగత సమానము ఆత్మజ్ఞానమును అనుసరించినవాడు. బల సమానము బలరూపము తానే అయినవాడు. శ్లోకము 48. ఇతిహాస సమానము పూర్వచరిత్ర కలవాడు. సకల్ప సమానము సృష్టితో మొదటి నుండియు కలసియున్నవాడు. గౌతమ సమానము గౌతమ ఋషి తానే అయినవాడు. నిశాకర సమానము చంద్రుడు తానే అయినవాడు. దంభ సమానము మిక్కిలి అట్టహాసము కలిగినవాడు. అదంభ సమానము అట్టహాసము లేనివాడు. వైదంభ సమానము దంభము లేనివాడు. వశ్య సమానము భక్తులకు అధీనుడైనవాడు. వశకర సమానము ఆకర్షణ గుణము కలవాడు. కలి సమానము కలి పురుషుడు తానే అయినవాడు. శ్లోకము 49. లోకకర్త సమానము లోకమును నడిపించువాడు. పశుపతి సమానము నరరూపములో ఉన్న జంతువులకు అధిపతి. మహాకర్త సమానము గొప్పవాడై లోకములను నడిపించువాడు. అనౌషధ సమానము ఔషధములు అక్కరలేనివాడు. అక్షరం సమానము నాశములేని. పరమం సమానము శ్రేష్టమైన. బ్రహ్మ సమానము జగత్తునకు మూలమైన బ్రహ్మ పదార్థము తానే అయినవాడు. బలవాన్ సమానము బలము కలవాడు. శక్త సమానము సమర్థుడైనవాడు. శ్లోకము 50. నీతి సమానము నియమ, ధర్మ, శాస్త్రము తానే అయినవాడు. అనీతి సమానము నియమము లేనివాడు. శుద్ధాత్మ సమానము పరిశుద్ధమైన ఆత్మ కలవాడు. శుద్ధ సమానము పరిశుద్ధమైన, శుచి అయినవాడు. మాన్య సమానము గౌరవింప తగినవాడు. గతాగత సమానము జరిగినది, జరుగబోవునది తానే అయినవాడు. బహుప్రసాద సమానము మిక్కిలి అనుగ్రహము కలవాడు. సుస్వప్న సమానము మంచి కలగా కనిపించువాడు. దర్పణ సమానము ప్రకృతి యొక్క ప్రతిబింబము చూపించువాడు. అమిత్రజిత్ సమానము శత్రువులను జయించినవాడు. శ్లోకము 51. వేదకార సమానము వేదములను తెలియపరచినవాడు. మంత్రకార సమానము మంత్రములను తెలిపినవాడు. విద్వాన్ సమానము అన్ని విషయములు తెలిసినవాడు. సమరమర్దన సమానము యుద్ధమునందు శత్రువులను నాశనము చేయువాడు. మహామేఘనివాసి సమానము గొప్పదైన మేఘమండలములో నివసించువాడు. మహాఘోర సమానము గొప్ప భయంకరమైనవాడు. వశీకర సమానము అందరను ఆకర్షించువాడు. శ్లోకము 52. అగ్నిజ్వాల సమానము అగ్ని యొక్క జ్వాలయే తానైనవాడు. మహాజ్వాల సమానము గొప్పదైన మంట యొక్క ఆకారము తానైనవాడు. అతిధూమ్ర సమానము మిక్కిలి ధూమ్రవర్ణము, నలుపు, ఎరుపు కలసియున్న రంగు, పొగవర్ణములో ఉన్నవాడు. హుత సమానము అగ్నిలో హోమము చేయబడిన ద్రవ్యము తానైనవాడు. హవి సమానము హోమము చేయుటకు ఉపయోగింపబడు ద్రవ్యము తానైనవాడు. వృషభ సమానము వాహనమగు ఎద్దు రూపము తానైనవాడు.
శంకర సమానము సుఖమును కలుగజేయువాడు. నిత్యం వర్చస్వి సమానము ఎల్లప్పుడూ వర్చస్సు కలవాడు. ధూమకేతన సమానము ధూమవర్ణము కల జెండా కలవాడు. శ్లోకము 53. నీల సమానము నల్లనైనవాడు. అంగలుబ్ధ సమానము మన్మధుని యందు ఆసక్తి కలవాడు. శోభన సమానము శుభములను కలుగజేయువాడు. నిరవగ్రహ సమానము ప్రతిబంధములు లేనివాడు. స్వస్తిద సమానము శుభములను ఇచ్చువాడు. స్వస్తిభావ సమానము శుభమైన భావములు కలవాడు. భాగీ సమానము యజ్ఞభాగములను కలిగినవాడు. భాగకర సమానము విభాగములు చేయువాడు. లఘు సమానము తేలిక అయినవాడు. శ్లోకము 54. ఉత్సంగ సమానము అందరకును ఒడియై ఉండువాడు. మహాంగ సమానము గొప్పనైన అవయవములు కలవాడు. మహాగర్భపరాయణ సమానము తన గర్భస్థులను జాగ్రత్తగా చూచుకునువాడు. కృష్ణవర్ణ సమానము నల్లని వర్ణము కలవాడు. సువర్ణ సమానము బంగారు వర్ణము కలవాడు. బంగారం తానే అయినవాడు. సర్వదేహినాం ఇంద్రియం సమానము సమస్త ప్రాణులకు ప్రధానమైన అవయవము వంటివాడు. శ్లోకము 55. మహాపాద సమానము విస్తారమైన పాదములు కలవాడు. మహాహస్త సమానము గొప్పనైన చేతులు కలవాడు. మహాకాయ సమానము గొప్ప శరీరము కలవాడు. మహాయశ సమానము గొప్ప కీర్తి కలవాడు. మహమూర్ధ సమానము గొప్ప శిరస్సు కలవాడు. మహామాత్ర సమానము గొప్ప పరిమాణము కలవాడు. మహానేత్ర సమానము గొప్పవైన నేత్రములు కలవాడు. నిశాలయ సమానము రాత్రి నివాసముగా కలవాడు. శ్లోకము 56. మహాంతక సమానము గొప్పవాడైన నాశకుడు. మహాకర్ణ సమానము గొప్పవైన చెవులు కలవాడు. మహోష్ణ సమానము గొప్ప వృషభము కలవాడు. మహాహను సమానము గొప్ప దవడలు కలవాడు. మహానాస సమానము గొప్ప ముక్కు కలవాడు. మహాకంబు సమానము గొప్ప శంఖము వంటివాడు. మహాగ్రీవ సమానము గొప్ప ముఖము కలవాడు. శ్మశానభాగ్ సమానము శ్మశానములో ఉండువాడు. శ్లోకము 57. మహావక్ష సమానము గొప్పదైన వక్షస్థలము కలవాడు. మహోరస్క సమానము గొప్పదైన హృదయము కలవాడు. అంతరాత్మ సమానము ఆత్మ యొక్క లోపలి భాగము అయినవాడు. మృగాలయ సమానము సామాన్య జంతువులకు నిలయమైనవాడు. లంబన సమానము అందరకును పట్టుకొమ్మ అయినవాడు. లంబితోష్ట సమానము నోరు తెరచి ఉన్నవాడు. వ్రేలాడుచున్న పెదవులు కలవాడు. మహామాయ సమానము గొప్ప మాయ కలిగినవాడు. పయోనిధి సమానము సముద్రుని వంటివాడు. శ్లోకము 58. మహాదంత సమానము గొప్పవైన దంతములు కలవాడు. మహాదంష్ట్ర సమానము గొప్పవైన కోరలు కలవాడు. మహాజిహ్వ సమానము గొప్పదైన నాలుక కలవాడు. మహాముఖ సమానము గొప్పదైన ముఖము కలవాడు. మహానఖ సమానము గొప్పవైన గోళ్లు కలవాడు. మహారోమ సమానము గొప్పవైన వెండ్రుకలు కలవాడు. మహాకేశ సమానము గొప్పవైన తలవెండ్రుకలు కలవాడు. మహాజట సమానము గొప్పవైన జడలు కలవాడు. శ్లోకము 59. ప్రసన్న సమానము అనుగ్రహించువాడు. ప్రసాద సమానము అనుగ్రహరూపము కలవాడు. ప్రత్యయ సమానము విశ్వాసము తానే అయినవాడు. గిరిసాధన సమానము కొండలను సాధించువాడు. స్నేహన సమానము స్నేహము కలవాడు. అస్నేహన సమానము శత్రుత్వము తానే అయినవాడు. అజిత సమానము జయింపబడనివాడు. మహాముని సమానము గొప్ప మౌనము కలవాడు. శ్లోకము 60. వృక్షాకార సమానము వృక్షము యొక్క ఆకారము కలవాడు. వృక్షకేతు సమానము వృక్షము తన జెండాగా కలిగినవాడు. అనల సమానము అగ్ని ఆకారము తానే అయినవాడు. వాయువాహన సమానము వాయువు వాహనముగా కలవాడు. గండలి సమానము గుహలో నివసించువాడు. మేరుధామ సమానము బంగారు కుండ నివాసముగా కలవాడు. దేవాధిపతి సమానము దేవతలకు అధిపతి అయినవాడు. శ్లోకము 61. అధర్వ శీర్ష సమానము అధర్వణ వేదము శిరస్సుగా కలవాడు. సామాస్య సమానము సామవేదము ముఖముగా కలవాడు. రుక్సహస్రామితేక్షణ సమానము ఋగ్వేదమును పరిమితిలేని కన్నులుగా కలవాడు. యజుర్పాదభుజ సమానము యజుర్వేదము పాదములు భుజములుగా కలవాడు. గుహ్య సమానము రహస్యమైనవాడు. ప్రకాశ సమానము అందరకును వెలుగు రూపమున బహిరంగమైనవాడు. జంగమ సమానము కదలిక కలిగినవాడు. శ్లోకము 62. అమోఘార్ధ సమానము వ్యర్థము కాని ప్రయోజనము కలవాడు. ప్రసాద సమానము అనుగ్రహించువాడు. అభిగమ్య సమానము అందరికి సులభముగా పొందతగినవాడు. సుదర్శన సమానము అందరకు సులభముగా దర్శనము కనిపించువాడు. ఉపకారప్రియ సమానము ఉపకారము చేయుటయందు ప్రీతి కలవాడు. సర్వ సమానము సమస్తమునందు వ్యాపించియుండువాడు. కనక సమానము బంగారము తానే అయినవాడు. కాంచనచ్చవే సమానము బంగారపు కాంతి కలవాడు. శ్లోకము 63. నాభి సమానము ప్రపంచమునకు నాభిస్థానము వంటివాడు. నందికర సమానము ఆనందము కలుగజేయువాడు. భావ సమానము అందరి మనస్సు తానైనవాడు. పుష్కర సమానము అన్ని నదులను పవిత్రము చేయువాడు. స్థపతి సమానము దేవాలయ నిర్మాణ శాస్త్రము తెలిసినవాడు. స్థిర సమానము స్థిరమైనవాడు. ద్వాదశ సమానము ద్వాదశ రూపములు కలవాడు. త్రాసన సమానము భయమును కలుగజేయువాడు. ఆద్య సమానము ఆది అయినవాడు. యజ్ఞ సమానము యజ్ఞపురుషుడు తానే అయినవాడు.
యజ్ఞసమాహిత సమానము యజ్ఞము అనే కర్మతో కూడియుండువాడు. శ్లోకము 64. నక్తం సమానము రాత్రి రూపమైనవాడు. కలి సమానము కలి పురుషుడు తానే అయినవాడు. కాల సమానము కాలపురుషుని రూపము తానే అయినవాడు. మకర సమానము మొసలి రూపము తానే అయినవాడు. కాలపూజిత సమానము కాలము కాలుని చేత పూజింపబడినవాడు. సగణ సమానము గణములతో కూడినవాడు. గణకార సమానము సైన్య సమూహములను సృష్టి చేయువాడు. భూతవాహనసారథి సమానము ప్రాణుల యొక్క వాహనములను నడిపించువాడు. శ్లోకము 65. భస్మాశ్రయ సమానము భస్మము బూడిద ను ఎల్లప్పుడూ ధరించువాడు. భస్మగోప్త సమానము భస్మమును ధరించిన వారిని రక్షించువాడు. భస్మభూత సమానము భస్మరూపమును ధరించినవాడు. తరు సమానము జీవులను తరింపజేయువాడు. గుణ సమానము మంచి గుణము కలవాడు. లోకపాల సమానము లోకములను పరిపాలించువాడు. లోక సమానము తానే లోకములైనవాడు. మహాత్మ సమానము ఆత్మస్వరూపం తానే అయినవాడు. గొప్పదైన ఆత్మ కలవాడు. సర్వపూజిత సమానము అందరిచే పూజింపబడువాడు. శ్లోకము 66. శుక్ల సమానము శుద్ధ స్వరూపము తానే అయినవాడు. త్రిశుక్ల సమానము త్రికరణములచే శుద్ధుడు. సంపన్న సమానము సంపూర్ణ సంపదలచే కూడియున్నవాడు. శుచి సమానము శుచి అయినవాడు. అగ్ని రూపములో ఉన్నవాడు. భూత నిషేవిత సమానము ప్రాణులచేత సేవింపబడినవాడు. ఆశ్రమస్థ సమానము ఆశ్రమమున నివసించువాడు. క్రియావస్థ సమానము కర్మలతోను వాటి పరిస్థితులతోను కూడియున్నవాడు. విశ్వకర్మమతి సమానము ప్రపంచమందలి కర్మములను గురించి బాగుగా తెలిసినవాడు. వర సమానము శ్రేష్ఠుడు. శ్లోకము 67. విశాలశాఖ సమానము అనేకమైన విజ్ఞాన శాస్త్ర శాఖలు తెలిసినవాడు. తామ్రోష్ట సమానము తామ్రప్లసోష్ట అనగా ఎర్రనైన పెదవులు కలవాడు. అంబుజాల సమానము సముద్ర రూపమైనవాడు. సునిశ్చల సమానము మిక్కిలి చలనము లేకుండా ఉండువాడు. కపిల సమానము నల్లనివాడు. కపిష సమానము వానరరూపము అనగా నలుపు పసుపు వర్ణములు కూడియున్నవాడు. శుక్ల సమానము తెల్లనైనవాడు. ఆయు సమానము మానవుల ఆయువు రూపము తానే అయినవాడు. పర సమానము ఉత్కృష్టమైనవాడు. అపర సమానము తనతో సమానమైన ఇతరులు లేనివాడు. శ్లోకము 68. గంధర్వ సమానము దేవతలలో గంధర్వులను ఒక జాతికి చెందినవాడు. అదితి సమానము అదితి సంతానమైనవాడు. తార్క్షయ సమానము గరుడుని రూపము తానే అయినవాడు. సువిజ్ఞేయ సమానము బాగుగా తెలియదగినవాడు. సుశారద సమానము మంచి పండితుడు. పరశ్వధాయుధ సమానము పరశువు గండ్రగొడ్డలి ఆయుధంగా కలవాడు. దేవ సమానము దేవుడైనవాడు. అనుకారి సమానము అనుసరించి పోవువాడు. సుబాంధవ సమానము మంచి బంధువైనవాడు. శ్లోకము 69. తుంబవీణ సమానము పెద్దదైన వీణ కలవాడు. మహాక్రోధ సమానము మిక్కిలి కోపం కలవాడు. ఊర్ధ్వరేత సమానము ఊర్ధ్వముగా ప్రవహించు రేతస్సు కలవాడు. జలేశయ సమానము జలమునందు శయనించువాడు. ఉగ్ర సమానము తీక్షణమైనవాడు. వంశకర సమానము వంశమును వృద్ధి చేయువాడు. వంశః సమానము తానే వంశమును ఏర్పాటు చేసినవాడు. వంశనాద సమానము వెదురులోని నాదం తానే అయినవాడు. అనిందిత సమానము నిందలేనివాడు. శ్లోకము 70. సర్వాంగరూప సమానము సమస్త అవయవ రూపము కలవాడు. మాయావి సమానము మాయ చేయువాడు. సుహృద సమానము మంచి స్నేహితుడు. అనిల సమానము వాయు రూపమైనవాడు. అనల సమానము అగ్ని రూపమైనవాడు. బంధన సమానము బంధించువాడు. బంధకర్త సమానము బంధమును కలుజేయువాడు. సుబంధ విమోచన సమానము బాగుగా బంధముల నుండి విముక్తి కలిగించువాడు. శ్లోకము 71. సయజ్ఞారి సమానము యజ్ఞశత్రువుతో కూడియుండువాడు. సకామారి సమానము మన్మధుని శత్రువుతో కూడియుండువాడు. మహాదంష్ట్ర సమానము గొప్ప దంతములు కలవాడు. మహాయుధ సమానము గొప్పదైన ఆయుధము కలవాడు. బహుధా నిందిత సమానము అనేక విధముల నిందింపబడినవాడు. సర్వ సమానము సమస్తము తానే అయినవాడు. శంకర సమానము సుఖమును కలుగజేయువాడు. చంద్రశేఖర సమానము చంద్రుని శిరస్సునందు కలవాడు. శ్లోకము 72. అమరేష సమానము దేవతలకు అధిపతి అయినవాడు. మహాదేవ సమానము దేవతలలో గొప్పవాడు. విశ్వదేవ సమానము ప్రపంచమునకు దేవుడు. సురారిహ సమానము దేవతల శత్రువులను చంపినవాడు. అహిర్భుజ్ఞ సమానము నాగాభరణం కలవాడు. అనిలాభ సమానము గాలివంటి వాడు. చేకితాన సమానము సర్వజ్ఞుడు. అత్యంత జ్ఞానయుక్తుడు. హరి సమానము తానే విష్ణురూపమైనవాడు. శ్లోకము 73. అజైకపాత్ సమానము విష్ణువు ముఖ్యమైన పాదముగా కలవాడు. కాపాలి సమానము కపాలమును ధరించినవాడు. త్రిశంకు సమానము త్రిశంకువను రాజు తానే అయినవాడు. అజిత సమానము జయింపబడనివాడు. శివ సమానము భద్రమైనవాడు. ధన్వంతరి సమానము దేవ వైద్యుడైన ధన్వంతరి యొక్క రూపం తానే అయినవాడు. ధూమకేతు సమానము గణపతి తానైనవాడు. స్కంద సమానము కుమారస్వామి తానైనవాడు. వైశ్రవణ సమానము కుబేరుడు తానే అయినవాడు. శ్లోకము 74. ధాతా సమానము బ్రహ్మ తానే అయినవాడు. శక్ర సమానము ఇంద్రుడు తానే అయినవాడు. విష్ణు సమానము విష్ణువు తానే అయినవాడు.
మిత్ర సమానము సూర్యుడు తానే అయినవాడు. త్వష్ట సమానము బ్రహ్మ తానే అయినవాడు. ధ్రువ సమానము ధ్రువుడు తానే అయినవాడు. ధర సమానము ప్రపంచమును ధరించినవాడు. ప్రభావ సమానము గొప్ప పుట్టుక కలవాడు. సర్వగా సమానము అన్నింటియందు ఉండువాడు. వాయు సమానము వాయు రూపము తానే అయినవాడు. అర్యమ సవిత సమానము సూర్యుని రూపము తానే అయినవాడు. రవి సమానము సూర్యుడు తానే అయినవాడు. శ్లోకము 75 ఉషంగు సమానము ఉషస్సును కలుగజేయు సూర్యుని రూపము తానే అయినవాడు. విధాత సమానము బ్రహ్మ తానే అయినవాడు. మాంధాత సమానము సృష్టికి ఆదియందు గల మాంధాత అనే రాజు తానే అయినవాడు. భూతభావన సమానము ప్రాణుల యొక్క క్షేమమును గూర్చి ఆలోచించువాడు. విభు సమానము అధిపతి అయినవాడు. వర్ణవిభావి సమానము వర్ణముల యొక్క విశేషములను గూర్చి భావించువాడు. సర్వకామగుణావహ సమానము సమస్తమైన కోరికల గుణములను ఆవహించియుండువాడు. శ్లోకము 76 పద్మనాభ సమానము పద్మము నాభియందు గల విష్ణువు తానే అయినవాడు. మహాగర్భ సమానము గొప్పదైన గర్భము కలవాడు. చంద్రవక్త సమానము చంద్రుని వంటి ముఖము కలవాడు. అనిల సమానము వాయువు తానే అయినవాడు. అనల సమానము అగ్ని రూపము తానే అయినవాడు. బలవాన్ సమానము మిక్కిలి బలము కలవాడు. ఉపశాంత సమానము మిక్కిలిగా శాంతించువాడు. పురాణ సమానము ప్రాచీనుడు. పుణ్యచంచురి సమానము పుణ్యము చేత ప్రసిద్ధమైనవాడు. శ్లోకము 77 కురుకర్త సమానము కురుక్షేత్రమును సృష్టించినవాడు. కురువాసి సమానము కురు భూముల యందు నివసించువాడు. కురుభూత సమానము కురు భూములందు పుట్టినవాడు. గుణౌషధ సమానము మంచి గుణములు ఔషధములుగా కలవాడు. సర్వాశ్రయ సమానము సమస్తమైన అభిప్రాయములు తానే అయినవాడు. గర్భచారి సమానము సమస్త గర్భములందు సంచరించువాడు. సర్వేషాం ప్రాణీనాం పతి సమానము సమస్తమైన ప్రాణులకు అధిపతి అయినవాడు. శ్లోకము 78 దేవదేవ సమానము దేవతలకు దేవుడైనవాడు. సుఖాసక్త సమానము సుఖమునందు ఆసక్తి కలవాడు. సదసత్ సర్వరత్నవిత్ సమానము మంచి చెండు అను సమస్తమైన రత్నముల యొక్క జ్ఞానము కలవాడు. కైలాసగిరివాసి సమానము కైలాస పర్వతమునందు నివసించువాడు. హిమవద్గిరి సంశ్రయ సమానము హిమవత్ పర్వతమునందు నివసించువాడు. శ్లోకము 79 కూలహారి సమానము ప్రవాహరూపములో నదుల దరులను కూల్చువాడు. కులకర్త సమానము పుష్కరము మొదలైన పెద్ద సరస్సులను నిర్మించువాడు. బహువిద్య సమానము అనేకమైన విద్యలు కలవాడు. బహుప్రద సమానము అనేకములు ఇచ్చువాడు. వణిజ వ్యాపారమునకు మూలపురుషుడు. వర్ధకి సమానము వృద్ధి పొందినవాడు. వృక్ష సమానము వృక్షము తానే అయినవాడు. వకుళ సమానము పొగడ చెట్టు తానే అయినవాడు. చందనచ్చద సమానము చందనము యొక్క మైపూత కలవాడు. శ్లోకము 80 సారగ్రీవ సమానము బలముతో కూడిన కంఠము కలవాడు. మహాశత్రు సమానము గొప్పవారైన శత్రువులు కలవాడు. అలోల సమానము ఆసక్తి లేనివాడు. మహౌషధ సమానము గొప్ప ఔషధము వంటివాడు. సిద్ధార్థకారి సమానము అర్ధసిద్ధిని కలుగజేయువాడు. సిద్ధార్థ సమానము ప్రయోజనముల సిద్ధిని పొందినవాడు. ఛందో వ్యాకరణోత్తర సమానము ఛందస్సు వ్యాకరణములను బాగుగా పఠించినవాడు. శ్లోకము 81 సింహనాద సమానము సింహము వంటి కంఠధ్వని కలవాడు. సింహదంష్ట్ర సమానము సింహము యొక్క దంతముల వంటి దంతములు కలవాడు. సింహగ సమానము సింహమును అతన అధీనమున నడిపించువాడు. సింహవాహన సమానము సింహము వాహనముగా కలవాడు. ప్రభావాత్మ సమానము ప్రభావము కలిగిన ఆత్మ కలవాడు. జగత్కాల సమానము ప్రపంచము యొక్క కాలము తానే అయినవాడు. కాల సమానము కాలస్వరూపుడు. లోకహిత సమానము లోకమునకు ఇష్టుడైనవాడు. తరు సమానము వృక్షరూపము తానే అయినవాడు. శ్లోకము 82 సారంగ సమానము ప్రచండ దీప్తిమంతుడు. నవచక్రాంగ సమానము నూతనమైన రథము వంటివాడు. కేతుమాలి సమానము విజయధ్వజముల సమూహము కలవాడు. సభావన సమానము భావనతో కూడియున్నవాడు. భూతాలయ సమానము సమస్త ప్రాణులకు నిలయమైనవాడు. భూతపతి సమానము సమస్త ప్రాణులకు అధిపతి. అహోరాత్రమనిందిత సమానము రాత్రింబవళ్ళు అంతయు నిందలేనివాడు. శ్లోకము 83 వర్ధిత సమానము బాగుగా అభివృద్ధి చెందినవాడు. సర్వభూతానాం సమానము సమస్త ప్రాణులకు నిలయ సమానము స్థానమైనవాడు. విభు సమానము అధిపతి. భవ సమానము పుట్టుక స్థానమైనవాడు. అమోఘ సమానము వ్యర్థము లేనివాడు. సంయత సమానము నియమబద్ధుడైనవాడు. అశ్వ సమానము గుర్రము వలె వేగము కలవాడు. భోజన సమానము బాగుగా భుజించువాడు. ప్రాణధారణ సమానము సమస్త ప్రాణములను ధరించువాడు. శ్లోకము 84 ధృతిమాన్ సమానము ధైర్యము కలవాడు. మతిమాన్ సమానము బుద్ధిమంతుడు. దక్ష సమానము సమర్థుడు. సత్కృత సమానము బాగుగా సత్కరింపబడినవాడు. యుగాధిప సమానము యుగమునకు అధిపతి. గోపాలి సమానము గోవులను రక్షించువాడు. గోపతి సమానము వృషభము వంటివాడు. గ్రామ సమానము జననివాసముల యొక్క సమూహము తానే అయినవాడు. గోచర్మవసన సమానము గోవు యొక్క చర్మమును ధరించువాడు. హరి సమానము విష్ణువు యొక్క రూపము తానే అయినవాడు. శ్లోకము 85
హిరణ్యబాహు సమానము బంగారు భుజములు కలవాడు. గుహాపాల సమానము గుహలను రక్షించువాడు. ప్రవేశక సమానము గుహలను ప్రవేశించువాడు. గుహాపాల ప్రవేశక సమానము తనని ధ్యానించిన వారిని లేదా గుహలో నివసించే ఋషులను మునులను రక్షించేవాడు. ప్రకృష్టారి సమానము తీవ్రమైన శత్రువులు కలవాడు లేదా శత్రువులను పూర్తిగా నిర్మూలించేవాడు, తుడిచిపెట్టేవాడు. మహాహర్ష సమానము గొప్ప సంతోషము కలవాడు. జితకామ సమానము కామమును జయించినవాడు లేదా ప్రాపంచిక కోరికలు అధిగమించినవాడు. జితేంద్రియ సమానము జయింపబడిన ఇంద్రియములు కలవాడు లేదా జ్ఞానేంద్రియాలను జయించినవాడు, మానసిక ఇంద్రియాలను అధిగమించినవాడు. శ్లోకము 86. గాంధార సమానము గాంధారము సంగీతము తానే అయినవాడు సప్తస్వరాలలో ఒకటి. సువాస సమానము మంచి వస్త్రములు కలవాడు లేదా గొప్ప స్థలం, అద్భుతమైన కైలాస పర్వతంపై నివసించేవాడు. తపస్సక్త సమానము తపస్సునందు లగ్నమైనవాడు. రతి సమానము కామిని యొక్క ఆకారము తానే అయినవాడు లేదా శారీరక ఆనందం యొక్క వ్యక్తిత్వం. నర సమానము సామాన్య మానవరూపము తానే అయినవాడు. మహాగీత సమానము గొప్ప గానము కలవాడు. మహానృత్య సమానము గొప్ప నాట్యము చేయువాడు. అప్సరసోగణ సేవిత సమానము అప్సరసల సమూహము చేత సేవింపబడినవాడు. శ్లోకము 87. మహాకేతు సమానము గొప్ప ధ్వజ చిహ్నము కలవాడు. మహాధాతు సమానము గొప్ప శరీర ధాతువు యొక్క బలము కలవాడు. అనేక సానుచర సమానము అనేకమైన కొండ చర్యలందు సంచరించువాడు. చల సమానము సంచలనము కలవాడు. ఆవేదనీయ సమానము తెలిసికొనదగినవాడు. ఆవేశ సమానము తీవ్రత కలవాడు. సర్వగంధ సుఖావహ సమానము సమస్త సుగంధముల యొక్క సుఖమును కలిగినవాడు. శ్లోకము 88. తోరణ సమానము ప్రపంచమునకు ముఖద్వారము వంటివాడు. తారణ సమానము తరింపజేయువాడు. వాత సమానము వాయువు రూపమైనవాడు. పరిదీపతి ఖేచర సమానము సరిహద్దులను రక్షించు దేవతలకు అధిపతి. సంయోగ సమానము స్త్రీ పురుష సంయోగమే తానైనవాడు. వర్ధన సమానము వృద్ధి చేయువాడు. వృద్ధ సమానము పెద్దవాడు. అతివృద్ధ సమానము మిక్కిలి పెద్దవాడు. గుణాధిక సమానము మంచి గుణముల చేత అధికుడు. శ్లోకము 89. నిత్య సమానము ఎల్లకాలములయందు. ఆత్మ సమానము అందరి ఆత్మల రూపము తానే అయినవాడు. సహాయ సమానము సహాయముగా ఉండువాడు. దేవాసురపతి సమానము దేవతలకు రాక్షసులకు అధిపతి అయినవాడు. పతి సమానము సమస్తమునకు అధిపతి అయినవాడు. యుక్త సమానము తగినవాడు. యుక్తబాహు సమానము సరియైన బాహువులు కలవాడు. దేవ సమానము దేవుడైనవాడు. దివి సుపర్వణ సమానము స్వర్గమునందలి దేవతలలోని వాడు. శ్లోకము 90. ఆషాఢ సమానము అన్నిటిని సహించు శక్తిని భక్తులకు ప్రసాదించువాడు. సుషాఢ సమానము గొప్ప సహనశీలుడు. ధ్రువ సమానము ధ్రువ నక్షత్రము తానైనవాడు. ధ్రువ లేదా స్కందదో సమానము చెట్టు యొక్క శాఖ. హరిణ సమానము లేడి యొక్క రూపము తానైనవాడు. హర సమానము సమస్తమును హరించువాడు. ఆవర్తమానేభ్య సమానము పునర్జన్మమెత్తువారికి. వపు సమానము శరీర రూపము తానే అయినవాడు. వసుశ్రేష్ఠ సమానము అష్టవసువులలో శ్రేష్ఠుడైనవాడు. మహాపద సమానము గొప్పదైన మార్గము తానే అయినవాడు. శ్లోకము 91. శిరోహారి సమానము దక్షుని శిరస్సును ఖండించినవాడు. సర్వలక్షణ లక్షిత సమానము సమస్తమైన మంచి లక్షణముల చేత గుర్తింపబడినవాడు. అక్ష సమానము సృష్టి చక్రమునకు ఇరుసు వంటివాడు. రథయోగి సమానము రథమును కూర్చువాడు. సర్వయోగి సమానము సమస్తమును సమకూర్చువాడు. మహాబల సమానము గొప్ప బలము కలవాడు. శ్లోకము 92. సమామ్నాయ సమానము వేదముతో సమానమైనవాడు. అసమామ్నాయ సమానము వేదములకు అతీతుడు. శీరదేవ సమానము భూమిని పంటలు పండుటకు అనువుగా చేయువాడు. మహారథ సమానము రథకులలో గొప్పవాడు. నిర్జీవ సమానము నిర్జీవమైన వస్తువుల ఆకారము తానైనవాడు. జీవన సమానము ఉత్తమ జీవనము కలవాడు. మంత్ర సమానము మంత్రస్వరూపుడు. శుభాక్ష సమానము శుభమైన దృష్టి కలవాడు. బహుకర్కశ సమానము మిక్కిలి కఠినమైనవాడు. శ్లోకము 93. రత్నప్రభూత సమానము రత్నములను సృష్టించినవాడు. రక్తాంగ సమానము ఎరుపు రంగు శరీరము కలవాడు. మహార్ణవ నిపానవిత్ సమానము గొప్పదైన సముద్రపు నీటిని త్రాగుటలో నేర్పరి. మూలం సమానము సృష్టికి మూలమైనవాడు. విశాల సమానము అతి విస్తారమైనవాడు. అమృత సమానము అమృత స్వరూపము తానైనవాడు. వ్యక్తావ్యక్త సమానము కనిపించి కనిపించనివాడు. తపోనిధి సమానము తపస్సుకు స్థానమైనవాడు. శ్లోకము 94. ఆరోహణ సమానము ఉన్నత స్థితికి పోవువాడు. అధిరోహ సమానము ఆరోహించినవాడు. శీలధారి సమానము సత్ప్రవర్తన కలిగినవాడు. మహాయశ సమానము గొప్ప కీర్తి కలవాడు. సేనాకల్ప సమానము సేనను సృష్టి చేయువాడు. మహాకల్ప సమానము గొప్పదైన సృష్టి చేసినవాడు. యోగ సమానము యోగము తానైనవాడు. యోగకర సమానము యోగమును సృష్టించినవాడు.
హరి సమానము విష్ణువు తానైనవాడు. శ్లోకము 95. యుగరూప సమానము యుగముల రూపము తానైనవాడు. మహారూప సమానము గొప్పదైన ఆకారము కలవాడు. మహానాగహన సమానము గొప్పవాడైన గజాసురుని చంపినవాడు. అవధ సమానము వధింపబడనివాడు. న్యాయ నిర్వహణ సమానము న్యాయమును నిర్వహించువాడు. పాద సమానము పూజ్యుడు. పండిత సమానము పండితుడు. అచలోపమ సమానము పర్వతముతో సమానుడు. శ్లోకము 96. బహుమాల సమానము అనేకమైన మాలలు ధరించినవాడు. మహామాల సమానము గొప్పవైన మాలలు కలవాడు. శశి సమానము చంద్రుడు తానైనవాడు. హరిసులోచన సమానము మంచి నేత్రములు కలవాడు. విస్తార సమానము మిక్కిలి వ్యాపించినవాడు. లవణ సమానము ఉప్పు తానైనవాడు. కూప సమానము నూయి తానైనవాడు. త్రియుగ సమానము గడిచిన 3 యుగములు తానైనవాడు. సఫలోదయ సమానము సిద్ధించిన ఫలముతో కూడియున్నవాడు. శ్లోకము 97. త్రినేత్ర సమానము 3 కన్నులు కలవాడు. విషణ్ణాంగ సమానము సర్వదా నిరాకారుడు. మణివిద్ధ సమానము మనుల చేత ప్రకాశించువాడు. జటాధర సమానము జడలను ధరించినవాడు. బిందు సమానము అనుస్వారము రూపము తానైనవాడు. విసర్గ సమానము విసర్గ రూపము తానైనవాడు. సుముఖ సమానము మంచి ముఖము కలవాడు. శర సమానము బాణరూపము తానైనవాడు. సర్వాయుధ సమానము సమస్తమైన ఆయుధముల రూపము తానైనవాడు. సహ సమానము సహనము కలవాడు. శ్లోకము 98. నివేదన సమానము అన్నిటినీ ఇచ్చువాడు. సుఖాజాత సమానము సుఖములను కలుగజేయువాడు. సుగంధార సమానము మంచి సంగీత జ్ఞానం కలిగినవాడు. మహాధను సమానము గొప్పదైన ధనుస్సు కలవాడు. గంధపాలి సమానము మంచి సువాసనను కలుగజేయువాడు. భగవాన్ సమానము భగవంతుడు. సర్వకర్మణాం సమానము సమస్త కర్మలకు. ఉత్థాన సమానము ఫలశ్రుతి కలుగజేయువాడు. శ్లోకము 99. మంధాన సమానము సమస్త సృష్టిని మదించువాడు. బహుళ సమానము సమస్తమందు ఉన్నవాడు. వాయు సమానము వాయు రూపమై ఉన్నవాడు. సకల సమానము సమస్తమైన వాడు. సర్వలోచన సమస్తమైన కన్నులు కలవాడు. తల సమానము సమర్థత కలిగినవాడు. తాళ సంగీతములో తాళరూపము తానైనవాడు. కరస్థాలి సమానము చేతియందు పాత్ర కలవాడు. ఊర్ధ్వ సంవహన సమానము పైకి తీసుకుని పోవువాడు. మహాన్ సమానము గొప్పవాడు. శ్లోకము 100. ఛత్రం సమానము సృష్టికంతటికి గొడుగు వంటివాడు. సుఛత్ర విఖ్యాత సమానము మంచి ఛత్రముతో ప్రసిద్ధి చెందినవాడు. లోక సమానము లోకము తానే అయినవాడు. సర్వాశ్రయక్రమ సమానము సమస్తమునకు తానే ఆశ్రయింపదగిన వరుసలో ఉన్నవాడు. ముండ సమానము క్షురకర్మచే తలవెంట్రుకలు తీయబడినవాడు. విరూప సమానము వికారమైన స్వరూపము కలవాడు. వికృత సమానము వికృతమైన రూపము కలవాడు. దండి సమానము దండము కలవాడు. కుండి సమానము పాత్ర కలిగియున్నవాడు. వికుర్వణ సమానము వికృతముగా చేయువాడు. శ్రీ శివసహస్రనామావళి శ్లోకము 101. శ్లోకము 102. హర్యక్ష సమానము సింహం కన్నుల దృష్టిని పోలిన స్వరూపం. కకుబో సమానము దశ దిశలు లేదా దిక్కుల స్వరూపుడు. వజ్రీ సమానము వజ్రం వంటి శివుడు. దేవేంద్ర స్వరూపుడు. శత జిహ్వ సమానము 100 నాలుకలు కలవాడు. సహస్రపాత్ సమానము 1000 అనంతమైన పాదాలు కలవాడు. సహస్రమూర్ధ సమానము 1000 అనంతమైన తలలు గలవాడు. దేవేంద్ర సర్వదేవమ్మయో సమానము దేవేంద్రుడు. ఇతర దేవతల స్వరూపుడు. గురు సమానము ప్రపంచంలోని అన్ని జీవులకు గురువు. శ్లోకము 103. సహస్ర బాహు సమానము 1000 అనంతమైన చేతులు కలవాడు. సర్వాంగ సమానము అందరి భౌతిక అవయవాల స్వరూపుడు. శరణ్య సమానము ఇతరుల రక్షణ చూసుకోగలరు. సర్వలోకకృత్ సమానము సమస్త లోకాల రూపకర్త. పవిత్రం సమానము ఇతరులను పవిత్రం చేసేవాడు. త్రికకున్మంత్ర సమానము బీజం, శక్తి, కీలకం అనే 3 భాగాలతో కూడిన మంత్రస్వరూపుడు. కనిష్ట సమానము అతి సూక్ష్మమైన రూపంలో చిన్నవారు. కృష్ణ పింగళ సమానము నలుపు ఎరుపు యొక్క విశిష్ట రంగులో ఉన్నారు. శ్లోకము 104. బ్రహ్మదండ వినిర్మాత సమానము సృష్టి యొక్క కార్యాన్ని బ్రహ్మ ద్వారా నిర్మించిన శివుడు. శతగ్ని సమానము 100 మందిని మోసుకెళ్లేవాడు. పాశ శక్తిమాన్ సమానము పాశ, శక్తి మొదలైన ఆయుధాలను కలిగినవాడు. పద్మగర్భో సమానము కమలంలో పుట్టిన బ్రహ్మస్వరూపుడు. మహాగర్భో సమానము విశ్వం తనలో ఉంచుకునేవాడు. బ్రహ్మగర్భో సమానము సృష్టికర్త బ్రహ్మ, వేదాలను తనలో ఉంచుకునేవాడు. జలోద్భవ సమానము ప్రళయ జలం నుండి లేచినవాడు. శ్లోకము 105. గభస్తి సమానము వేలాది కాంతి కిరణాలు గలవాడు. సూర్యు ప్రకాశం. బ్రహ్మకృద్ సమానము వేదాల రూపంలో ఉద్భవించినవాడు. అత్యున్నత జ్ఞానం యొక్క వ్యక్తిత్వం. బ్రహ్మీ సమానము వేదాలు పఠించేవాడు. బ్రహ్మ రూపంలో ఉన్నవాడు. బ్రహ్మవిద్ సమానము వేదాలు రూపొందించినవారు. బ్రాహ్మణో సమానము బ్రాహ్మణ రూపంలో వేదాలు, వేదాంగాలు బోధించేవాడు. గతి సమానము ఎవరు శరణాగతి అంతిమ లక్ష్యం. అనంత రూపు సమానము అనంతమైన రూపాలు కలవాడు. నైకాత్మ సమానము శరీరము లేనివాడు.
తిగ్మ తేజ స్వయంభువ సమానము మహాదేవుని వైభవానికి ఆశ్చర్యపోయిన బ్రహ్మదేవుడు. శ్లోకము 106. ఊర్ధ్వగాత్మ సమానము సృష్టి, విశ్వం, బ్రహ్మ, అన్నింటినీ మించిన రూపం కలవాడు. పశుపతిర్ సమానము బ్రహ్మ నుండి సమస్త జీవులకు శివుడే పరమాత్మ. వాతరంహ సమానము వాయువేగం కంటే వేగవంతమైనవాడు. మనోజవ సమానము బుద్ధి వేగం కలవాడు. చందని సమానము గంధమును శరీరముపై పూసుకునేవాడు. పద్మమాలాగ్ర సమానము విష్ణువు నాభి కమలం నుండి ఉద్భవించిన బ్రహ్మ. విష్ణువు యొక్క ఔన్నత్యాన్ని సవాలు చేసినప్పుడు అక్కడ లోతైన ఓంకార శబ్దంతో ఒక భారీ శివలింగం ఉద్భవించింది. సురభ్యుత్తరను సమానము తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు కామధేనువు సురభిక్కు శాపం ఇచ్చాడు. నర సమానము బ్రహ్మ. విష్ణువు శివలింగం యొక్క పైభాగం, దిగువ గురించి తెలియదు, ఇంకా మానవులు ఏమి తెలియదు. శ్లోకము 107. కర్ణికార మహాస్రగ్వి సమానము పరమశివుడు మెడలో కర్ణికార పుష్పాలతో చేసిన మాల ధరించి ఉంటాడు. నీలమౌళి సమానము మహాదేవుడు నీలం రాయితో పొదిగిన కిరీటాన్ని ధరించి ఉంటాడు. పినాకధృత్ సమానము పినాక అనే ధనుస్సును ధరించినవాడు. ఉమాపతి సమానము ఉమాదేవి భర్త శివుడు. ఉమాకాంతో సమానము పరమశివుడు దేవి ఉమా యొక్క ప్రకాశం. జాహ్నవీధృత్ సమానము గంగాదేవిని తన జటాజూటంలో ధరించినవాడు. గంగాదేవి జాహ్నవిగా ప్రసిద్ధి చెందింది. ఉమాధవ సమానము ఉమాదేవి భర్త పరమశివుడు. శ్లోకము 108. వరో సమానము శివుడు తన భక్తులకు అనుగ్రహ స్వరూపుడు. వరాహో సమానము విష్ణువు యొక్క వరాహ అవతారం. వరదో సమానము శివుడు అనేక రూపాలలో దయ యొక్క స్వరూపుడు. వరేణ్య సమానము శివుడు వరాలను ప్రసాదించేవాడు. సుమహాస్వన సమానము సంగీత స్వరం కలవాడు. ప్రతిధ్వనించే స్వరంతో ఎప్పుడూ వేదాలను పఠించేవాడు. మహాప్రసాదో సమానము సంతోషంగా అనుగ్రహించేవారు. దమన సమానము దుష్టులను, దుర్మార్గులను నాశనం చేసేవాడు. శత్రుహ సమానము శత్రువులను నాశనం చేసేవాడు. శ్వేతపింగళ సమానము శరీరంలో సగం తెల్లగా, మిగిలిన సగం ఎరుపు రంగులో ఉన్న అర్ధనారీశ్వర స్వరూపం. ప్రీతాత్మ సమానము అందరిచే పూజింపబడేవాడు. పరమాత్మ సమానము అంతటా ఉన్న ఆత్మ. ప్రయతాత్మ సమానము నిర్మలమైన మనస్సుతో స్వచ్ఛమైన ఆత్మ. ప్రధానృత్ సమానము ప్రకృతి త్రిగుణాలను ధరించినవాడు. సర్వపార్శ్వముఖ సమానము అన్ని వైపులా ముఖాలు కలిగినవారు. త్యరక్ష సమానము 3 కన్నులు కలవాడు. ధర్మసాధారణో వర సమానము ఒకరి స్వంత కర్మ లేదా గత పనుల ఆధారంగా మంచి పనులకు సరైన పరిహారం చూపించే వ్యక్తి.